హాయ్ అండి. నేను మీరమ్మ. వెల్కమ్ బ్యాక్ టు వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు ఎంతో జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు రెసిపీ చూసేద్దాము. రాబోయే పండక్కి నేను చెప్పినట్టు రవ్వ లడ్డు చేయండి, చాలా బాగా వస్తాయి. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఎలా చేయండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. గట్టిగా రావడం, పాడవడం ఇలాంటివి అయితే ఉండవు. చూడండి ఎంత జ్యూసీగా ఉందో, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. నేను చెప్పినట్టు చేస్తే ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తారండి. మరి రవ్వ లడ్డు ప్రిపేర్ చేసేసుకుందాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి. చెప్పాలంటే ఒక పావు కప్పు వరకు గీని యాడ్ చేసుకోండి. గీ బాగా కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి కాజునైతే యాడ్ చేసుకుని కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. నెయ్యి రాకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పనంలోని 2 గ్లాసుల ఉప్మా నూకనైతే తీసుకున్నానండి. అదేనండి సుజీ రవ్వ అంటారు కదా అది. 2 కప్పులు అయితే తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్తో అయితే కొలతలు తీసుకుంటారో అదే గ్లాస్తో అయితే కొలతలన్నీ తీసుకోవాలి. ఈ నెయ్యిలో అయితే ఈ రవ్వ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వ సుమారుగా ఒక 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రవ్వ వేపినంతసేపు మీరు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆపకుండా అలా వేపుకుంటూ ఉండాలండి. లేకపోతే రవ్వ మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ రవ్వ మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది కదా. ఇలా పొడి పొడిలాడుతూ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. రవ్వ వేగిందని మీకు ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ కూడా వస్తుందండి. అప్పుడు రవ్వ బాగా ఫ్రై అయినట్టు అర్థం. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లోకి అయితే రవ్వనైతే తీసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా రవ్వ తీసేసుకున్న తర్వాత ఆ పెనాన్ని కొంచెం క్లాత్ ఇట్టన్నా లేకపోతే టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాసు కొబ్బరి కూరనైతే తీసుకోవాలండి. ఇక్కడ నేను మిక్సీలోనైతే చిన్నగా అయితే పట్టుకున్నాను. మీరు కావాలంటే కోరుకుని కూడా తీసుకోవచ్చు, పర్లేదు. కొబ్బరి కూర వేసుకోవడం వల్ల రవ్వ లడ్డు మరింత టేస్టీగా అయితే వస్తుందండి. మనం కొబ్బరి కూర వేసినప్పుడు ఇలా పెనానికి అంటుకుపోతుంది. దాన్ని గోగుతూ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా కొంచెం పొడిబొల్లాడుతూ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకుని మంచి రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిలో ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రవ్వ లడ్డు అన్నది మంచి టేస్ట్గా వస్తుంది. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని కూడా ముందుగా తీసుకున్న రవ్వలోకి అయితే తీసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని అయితే వేసుకున్నాను. చూసారు కదా, దీన్నైతే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక గ్లాసు అలానే ముప్పావు గ్లాసు వరకు పంచదార అయితే తీసుకుని ఇందులోకి 4-5 యాలకులను కూడా వేసుకొని మంచిగా పరక్గా అయితే మిక్సీ కట్టుకోవాలండి. చూసారు కదా, మెత్తని పౌడర్లా కాకుండా పరక్గా అయితే కొట్టుకోవాలి. ఇలా కొట్టుకుంటే రవ్వ లడ్డులోకి మధ్య మధ్యలో పంచదార అన్నది తగులుతూ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా రవ్వ కొబ్బరి కూర ఉన్నది కదండి, అందులోకైతే ఈ మిశ్రమాన్ని వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. చూడండి ఇక్కడ చూపించినట్టయితే బాగా కలిపేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే 2 గ్లాసులు ఫుల్గా అయితే వేసేసుకోండి. నేను వేసిన విధంగా వేసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుంది నార్మల్ స్వీట్ తినే వాళ్ళకి. చూసారు కదా, ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకుంటే రవ్వ బాగా కలుస్తుందండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి గోరువెచ్చని పాలు అయితే తీసుకుని వేసుకోవాలండి. నేను ఇక్కడ పాలు కాసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడైతే వేసుకుంటున్నాను. మరీ వేడిగా ఉన్నప్పుడు వేసుకోకండి. గోరువెచ్చగా మన చెయ్యి పెట్టేంత వెచ్చదనం ఉంటే సరిపోతుంది. పాలు ఒకసారే వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని చూసుకోండి, లేకపోతే ఎక్కువైపోతుంది.
ఇక్కడ నేను ఒక గ్లాస్ పాలైతే తీసుకున్నానండి. మొత్తం అయితే పట్టలేదు. కొంచెం ముద్దగా అయితే కలుపుకోండి. పొడి పొడిలాడుతా కాకుండా. ఇలా ముద్ద అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వీడియోలో చూపించాను కదా! ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం పైనుంచి బాగా అద్దేసుకొని, పక్కకు నొక్కేసుకొని అయితే ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడైతే నేను తీసుకున్న గ్లాసుడు పాలు అయితే నాకు పడలేదండి. కొన్ని పాలైతే ఉండిపోయాయి. చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత నూక తీసి చూస్తే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇలా అద్ది పెట్టుకోవడం వల్ల నూక మొత్తం పాలని అబ్జర్వ్ చేసుకొని పీల్చుకుంటుంది కదండీ! ఇలాగైతే పొడి పొడిలాడుతూ ఉంటుంది. చూసారు కదా! ముందే పాలు ఎక్కువైతే ఇప్పుడు కూడా బాగా ముద్ద ముద్దలాగా ఉంటుంది. పాలనైతే మీరు చూసుకొని వేసుకోవాలి బాగాని. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఉండవుతుందో లేదా అయితే చూసుకోవాలండి. మనకి రవ్వ లడ్డు ఎక్కడ టేస్ట్‌గా వస్తుందంటే మీరు నూకని, కొబ్బరి కూరని వేపుకున్న విధానం బట్టి అయితే రవ్వ లడ్డు టేస్ట్ అయితే ఉంటుందండి. మనం ఎంత చక్కగా ఏపుకుంటే రవ్వని, కొబ్బరి కూరని, లడ్డు అయితే అంత టేస్ట్‌గా ఉంటుందండి. చూడండి ఇక్కడైతే నాకు ఉండవుతుంది కదా! ఇలా వస్తే కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చినట్టండి. మీకు పొడి పొడిలాడుతూ ఉందంటే ఇంకొంచెం పాలు వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని, కిస్మిస్ అలాగే కాజును కూడా పెట్టుకొని ఉండలనైతే రెడీ చేసుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఉండలు బాగా కనిపిస్తాయని నేనైతే వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ప్లెయిన్‌గా అయితే ఉండలను చుట్టేసుకోవచ్చు. ఇలా ఒక చేత్తో అయితే మీకు కావాల్సిన సైజులో అయితే ఉండలు చుట్టేసుకోవచ్చు. ఒక చేత్తో వీలు కావట్లేదు అనుకుంటే 2 చేతులతో కూడా మీరు ఉండలనైతే చుట్టేసుకోవచ్చండి. నేను చేసుకున్న ఉండలైతే మొత్తం 20 వరకు వచ్చాయండి. 200 గ్రాములు నూకకైతే 20 లడ్డూలైతే వచ్చాయండి. మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక షుగర్ అయితే తీసుకున్నాం కదా! అది వెయిట్‌లో చూసుకుంటే అది కూడా 200 గ్రాములు ఉంటుందండి. బరువులో అయితే 2 సమానంగా తీసుకోవాలి. కొలతలో అయితే ఒక పావు వంతు తగ్గించుకోవాలండి సరిపోతుంది. అప్పుడు స్వీటు. చూసారు కదా! ఇలా మంచిగా అయితే ఉండలు చుట్టేసుకోవాలి. మనం ఉండలు చుట్టుకునేటప్పుడు చేతికైతే ఇలా నూక అంటుకుంటుంది కదా! అలాంటప్పుడు స్పూన్‌తో అన్నా, నైఫ్‌తో అన్నా ఇలా తీసేసుకుంటూ ఉండలైతే చుట్టేసుకోవాలి. మొత్తం అయితే చుట్టేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం చేసినా మీరు కూడా చాలా సులభంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నేను చెప్పినట్టు ట్రై చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా అయితే జ్యూసీగా అయితే రవ్వ లడ్డు వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలానే ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. అంతేకాకుండా మన ఛానల్‌లో మరిన్ని స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్లి చూసేయండి.